జీరో టికెట్పై తనిఖీలు, రంగంలోకి ఆర్టీసీ బృందాలు, మహాలక్ష్మి పేరుతో అదనంగా టికెట్లు జారీ. ఓ ప్రయాణికురాలు బస్సు ఎక్కారు, ఆధార్ కార్డు చూపించి టికెట్ సంజీవ్ రెడ్డి నగర్ వరకు ఎమ్మని కోరగా కండక్టర్ కోటి వరకు జీరో టికెట్ ఇచ్చారు. అదేంటని ప్రశ్నిస్తే మీరేమీ డబ్బులు ఇవ్వలేదు కదా అని కండక్టర్ అన్నాడు. మరొకరికి అలాగే టికెట్ జారీ చేసినట్లు తెలిసింది. ఎక్కువ మందిని తీసుకెళ్తున్నట్లు చూపించడానికి అంటూ మహాలక్ష్ములు నిట్టూర్పారు. ఇలాంటి ఫిర్యాదులు గ్రేటర్ జోన్ అధికారుల దృష్టికి వెళ్ళాయి. యాజమాన్యం చర్యలకైతే సిద్ధమైంది. అయినా కండక్టర్లో మార్పు రావటం లేదు. 18 లక్షల మంది ప్రయాణం. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ప్రయాణికులు రెట్టింపు అయ్యారు. గతంలో 11 లక్షలు ప్రయాణిస్తే ఇప్పుడు 18 లక్షలు ప్రయాణిస్తున్నారు. ఉదయం సాయంత్రం బస్సులన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. సీట్లు 60% మైలుతో నిండిపోతున్నాయి. 43 సీట్ల మెట్రో ఎక్స్ప్రెస్, 45 సీట్ల ఆర్డినరీ బస్సులో 100 మంది వరకు కూడా ప్రయాణిస్తున్నారు. ఎంత పెరిగినా 2850 బస్సుల్లో 18 లక్షల మంది ఎలా అవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువ మంది ప్రయాణికుల్ని తీసుకెళ్తే డ్రైవర్, కండక్టర్, యాజమాన్యం అక్కడ నజరానా ప్రకటిస్తుంది. అందుకే కొంతమంది జీరో టికెట్ జారీ చేసి ఈ లెక్కలు చెబుతున్నారనే కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. తెలంగాణ ఆధార్ ఓటర్ కార్డు ఉంటేనే ప్రభుత్వం మహాలక్ష్మి పేరిట గుర్తింపు కార్డు అందజేసే వరకు ఆధార్, ఓటర్ ఐడి కార్డులను అనుమతిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. తెలంగాణేతర వారికి ఆధార్, ఓటర్ ఐడి కార్డు ఉంటే అనుమతించడం లేదనేది కూడా గుర్తించాలన్నారు. సో మొత్తమే చూసుకుంటే అందువల్లే ఇలా చేస్తున్నారు కాబట్టి తనిఖీలు అయితే చేస్తున్నామని, సో కావాలని బస్సులో ఎక్కువ మంది చూపించుకోవడం కోసం జీరో టికెట్లు అయితే ఇష్యూ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.